ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు మట్టల ఆదివారము. ఈరోజు దేవుని వాక్యము జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతా ఉన్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన రాజు మన ప్రభువు ఆయన గాడిదను బారక వాహనముగా చేసుకొని ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడని ప్రవచనము జకర్యా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చూడండి, మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన యెరూషలేమునకు సమీపిస్తున్నప్పుడు ఒక జయోత్సవముతో ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన బయలుదేరే ముందు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో, మీరు ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి. మరి అక్కడ మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాన్ని విప్పి నా యొద్దకు తీసుకొని రండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా ఇది ఎందుకు మీరు విప్పుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు చెప్పండి అని శిష్యులతో మాట్లాడి ఇద్దరిని పంపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే సెలవిచ్చాడో అదే ప్రకారంగా ఇద్దరు శిష్యులు వెళ్ళి ఎదుటిన్న గ్రామానికి వెళ్ళారు. అదేవిధంగా అక్కడ కట్టబడి ఉన్న గాడిదని కనుగొన్నారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా కొంతమంది అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇది ఎందుకు మీరు విప్పుతున్నారు ఆ గాడిదని అనగానే వాళ్ళు అంటూ ఉన్నారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ఎప్పుడైతే చెప్పారో దాన్ని వారు తోలనిచ్చారు, వాళ్ళు పంపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. మరి ఎప్పుడైతే తీసుకువచ్చి ఆ గాడిద పిల్ల పైన తమ వస్త్రములు వేసి యేసు ప్రభును కూర్చోబెట్టి ఆయనను మరి దారి పొడుగున నడిపిస్తూ జయధ్వనుల మధ్య ఆయన తీసుకొని వస్తూ ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజు, ఆయన గాడిదపై వస్తున్నాడు. వాస్తవానికి రాజులు బయలుదేరి వస్తున్నారు. యుద్ధానికి వచ్చేటప్పుడు వారు గుర్రాలపై మరి స్వారీ చేస్తూ వస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు మాత్రము ఆయన గాడిదపై వస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? అయితే ఒక రాజు అయిన ప్రభువు గాడిద మీద వస్తున్నాడంటే గాడిద శాంతికి చిహ్నముగా ఉంది. యేసుక్రీస్తు రాజు ఆయన తగ్గింపుతో ఆయన మరి గాడిదపై ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన శాంతిని పంచడానికి, శాంతిని ఇవ్వడానికి ఆయన ఒక రాజుగా ఒక గాడిదపై ఆయన యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో తగ్గింపుతో ఆయన గాడిదనెక్కి వస్తూ ఉన్నాడు. ఇది జకర్య ద్వారా చెప్పబడిన ప్రవచనము నెరవేరినట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గాడిద మీద ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు ప్రవచనం నెరవేరినట్లు ఆయన గాడిద మీద వస్తున్నాడు. చూడండి, అబ్రహాము తన కుమారుణ్ణి మొరియా పర్వతం మీద బలివ్వడానికి వెళ్ళినప్పుడు మరి గాడిదలను పనివారిని కిందనే ఉంచి వెళ్తూ ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికి మరి గాడిద మీద కూర్చున్నాడు. చూడండి, యేసయ్య ఒక గాడిదని ఎన్నుకున్నాడు. సో గాడిద గురించి మనం ఆలోచన చేస్తున్నాం. బైబిల్ గ్రంథములో నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం మాట్లాడుతూ ఉంది. ప్రతి గాడిద తొలి పిల్లను వెలగించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని ఎడమ మెడను విరగదీయవలను. నీ కుమారులలో తొలుచూలి అయిన ప్రతి మగవానిని వెలయించి విడిపించవలను. చూడండి, గాడిదను విడిపించడానికి గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతారని మీరు ఎరగరా? యేసయ్య మరి గొర్రె పిల్లగా ఈ లోకానికి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వస్తూ ఉన్నారు. చూడండి, గాడిద లాంటి మనుషులను
మరి విడిపించడానికి ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గాడి మీద వెళ్తూ ఉన్నాడో గొప్ప జేధ్వనులు జనులు చేస్తూ ఉన్నారు. దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉన్నారు. మరి ఖర్జూరపు మట్టలు వేస్తూ ఉన్నారు. ఓసన్న జయము, ప్రభు పేట వచ్చే వారికి జయము అని యేసును రాజుగా సంతోషముతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఒక రాజుగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరి ఆ గాడిద సంతోషముతో అది బయలుదేరుతూ ఉంది, నడుస్తూ ఉన్నాడు. జయధ్వనుల మధ్య వారు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అంటూ ఉన్నారు, ఓసన్న, ప్రభు రక్షించు, ప్రభు ఆ జయము అని ఆయన ఆ పలుకుతూ సంతోషంగా రాజుగా స్వీకరిస్తూ, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్న నిమిత్తము దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే అనేక మంది గాడిదలాగా కట్టబడి ఉన్నారు. అనేకమైన బంధకముల చేత, అనేకమైన ఇబ్బందుల చేత, సమస్యల చేత, అనేకమైన మరి ఒడిదుడుకుల చేత కట్టబడిన స్థితిలో మరి అనేక బంధకాల్లో అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చి కట్టబడి ఉన్న గాడిదని విడిపించాడు. అంటే నిన్ను, నీ పాపంలో ఉన్న నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నీతో ఉండడానికి, ఇదిగో నిన్ను తన బిడ్డగా చేసుకొని, ఎన్నికలేని నిన్ను ఎన్నిక చేసుకోవడానికి, గుర్తింపు లేని నిన్ను గుర్తు చేసుకొని, ఇదిగో నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ పాపం నుండి, శాపం నుండి, నీ బంధకులు నిన్ను విడిపించి తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చున్నాడు. ఆయన శాంతి ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి వచ్చున్నాడు. ఇది మట్టలాది వారి సందేశం. దేవుడు అట్టి కృప, ఆ శాంతి, ఆ సమాధానము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. అనేక మంది బంధకాల్లో ఉన్నారు, మీరు విడిపించండి, రక్షించండి, మీరు కాపాడి, మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.